గూగుల్ డేటా సెంటరు మరి అగ్రిమెంట్ అవటం, క్యాబినెట్ కూడా అప్రూవ్ చేయటం, మరి గూగుల్తో విశాఖపట్నంలో అగ్రిమెంట్ చేసుకోవడం అనేది చాలా శుభపరిణామం. వాస్తవానికి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఎంతో కష్టపడి ఈ రాష్ట్రాన్ని నిలబెట్టడం కోసం అన్ని అంశాల మీద కూడా పూర్తిగా దృష్టి సారించాం. ప్రతి వ్యవస్థని గాడిలో పెట్టడమే కాకుండా మరి సంపద సృష్టించే కార్యక్రమాలు కూడా బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్తున్నాం. ఇందులో భాగంగా మరి అనేకమైన ఇండస్ట్రీస్ తీసుకురావడం జరుగుతూ ఉంది. అనేకమైన సంస్థల్ని కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టించే పరిస్థితి తీసుకురావడం జరుగుతూ ఉంది. దీనికి ప్రత్యేకంగా మా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారిని, అలాగే మా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారిని, మా ఐటీ శాఖ మంత్రి గారు లోకేష్ గారికి కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఎవరు ఊహించిన విధంగా మరి గూగుల్ డేటా సెంటర్ యుఎస్లో ఒక మెయిన్ ఆఫీస్ అయితే రెండో ఆఫీస్ విశాఖపట్నం. మనందరికీ తెలుసు 2019-24 మధ్యలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఏదో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తానికి విశాఖపట్నానికి ఏదో తెచ్చి మొత్తం అంతా విశాఖపట్నాన్ని డెవలప్ చేసేస్తామనే ఉద్దేశంతో మాట్లాడే పరిస్థితి. మరి ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు, విశాఖపట్నం అనేది ప్రపంచ దేశంలో ఈరోజు ఐడెంటిఫైడ్ ఉన్న ఒక కేంద్రంగా ఈరోజు గూగుల్ మరి ఆ సంస్థ మొత్తం పెట్టుబడులు పెట్టే పరిస్థితి 3 ప్రధానమైన ప్రాంతాల్లో పెడుతున్నారు. విశాఖపట్నం, ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో. అందులో యలమంచిలి నియోజకవర్గం నుంచి ఒక శాసనసభ్యుడిగా నేను చాలా గర్వపడుతున్నా. వాస్తవానికి చెప్పాలంటే యలమంచిలి నియోజకవర్గం చాలా బ్రహ్మాండంగా వెలుగుతుంది, బ్రహ్మాండంగా డెవలప్ అవుతుంది. దానికి మేమందరం కూడా అహర్నిశల్లో కష్టపడుతున్నాం. మా కష్టానికి ఫలితం దక్కుతూ ఉంది.